తులాలగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం గురువు వృషభ సంచారాన్ని అనుసరించి తులాలగ్నం వారికి ఎటువంటి ఫలితాలు ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. తులాలగ్నానికి సంబంధించి చూసుకుంటే గురువు వృషభ సంచార ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ విషయాలు మనం ఇప్పటికే రాహుకేతు ట్రాన్సిట్లో కావచ్చు లేదా ఉగాది సంవత్సర ఫలితాల్లో కావచ్చు చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఈ సంవత్సరం కేవలం గురువు మారడం వల్ల ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. సప్తమంలో శని వీక్షణలో ఉన్న గురువు అష్టమంలోకి వెళ్తున్నారు. అష్టమ గురువు అత్యంత ఇబ్బందికరం మరియు ప్రమాదకరం కూడా. ముఖ్యంగా 50-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ గోచారం కాస్త ఇబ్బందికరంగాను ప్రమాదకరంగాను మారే అవకాశం ఉంటుంది. హృదయ సంబంధ సమస్యలతో కానీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలతో కానీ, మధుమేహం వంటి సమస్యలతో కానీ ఇబ్బంది పడే వాళ్ళకి సమస్య మరింత ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, అసలు నడవటానికి కాలు కింద పెట్టలేక అవస్థ పడేంత ఇబ్బంది అయితే ఉంటుంది 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి. ఈలోపు వయసున్న వాళ్ళకు కూడా ధనపరమైన సమస్యలు, మాట కారణంగా సమస్యలు, ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉండడం, కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి ప్రతి ఒక్కరికి. హృదయ సంబంధ సమస్యలు కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిన్న వయసులో కూడా ఆరోగ్య సమస్యలు, హృదయ సంబంధ సమస్యలు వస్తున్నాయి కాబట్టి హృదయ సంబంధ సమస్యలు ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళడానికి అలర్ట్గా సిద్ధంగా ఉండండి. ధనం ఖర్చు అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే, ఎదురు చూసిన దానికంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది. గృహంలో కూడా కొంత అస్థిరత, అస్థిమితం అనేది నెలకొనడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో తులాలగ్నానికి సంబంధించిన వాళ్ళు గృహ మార్పు, గృహం కొనుగోలు అంత మంచిదైతే కాదు. కొనడానికి మీకు అనుకూలత ఏర్పడుతుంది, మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ మారడం వల్ల మీకు వచ్చే అనుకూలత ఎంత అంటే చాలా తక్కువనే చెప్పుకోవాల్సి ఉంటుంది. అంత అనుకూల సమయం అయితే కాదు. ఇల్లు మారడానికి, ఇల్లు కొనుక్కోవడానికి కూడా కొంతవరకు భూములు కొనుగోలు చేసే వాళ్ళకి మాత్రం మధ్యలో కొద్ది రోజులు కుజుడు శనికి దొరికినప్పుడు భూములు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇంతకు మించి ఇల్లు కొనాలన్నా కట్టాలన్నా అంత అనుకూల సమయం అయితే కాదు. గృహ మార్పులు కూడా అంత అనుకూలం కాదు. ఇంకా తప్పక మారేవాళ్ళు కాస్త అనుకూల సమయాన్ని చూసి గృహ మార్పులు చేసుకోవచ్చు. అది కూడా అప్పుడున్న గోచార సమయాన్ని అనుసరించి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. లేదా తల్లితో కొద్దిపాటి ఘర్షణలు ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. ఆవిడ నన్ను మీరు చూడట్లేదని కానీ, నన్ను పట్టించుకోవట్లేదని కానీ ఇలా ఇబ్బంది. ఒకటి, ఆవిడ ఆరోగ్య సమస్యలతో అయినా ఇబ్బందులు ఉంటాయి. లేదా ఆవిడతో కొంత మనస్పర్ధలతో అయినా కొంత మనశ్శాంతి లేకుండా పోవడానికి అవకాశం ఉంది. లేదా ఇంట్లో అయినా సరే అష్టమంలో గురువు వచ్చారంటే జీవిత భాగస్వామితో కూడా కొంత మనస్పర్ధలు రావడానికి, వాదనలు, వాగ్వివాదాలు జరగడానికి, ఆ కారణంగా కూడా ఉన్న మనశ్శాంతి దూరం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మౌనంగా ఉండండి. ఈ మౌనంగా ఉండడం అనేది ఈ సంవత్సరం మిమ్మల్ని అన్ని సమస్యల నుంచి బయటపడేస్తుంది. ముఖ్యంగా మాట కారణంగా వచ్చే సమస్యల నుంచి. ఏ మాత్రం నాకు మించి ఎవరు లేరు అన్నామంటే అది వేరే రకమైన సమస్యల్లో చిక్కులుకోవడానికి, ఆరోగ్యం పాడు చేసుకోవడానికి పూర్తిగా అవకాశం ఉన్న సంవత్సరంగా ఈ సంవత్సరం ఉంటుంది. దీంతో పాటు ఇది కాకుండా ఇంకొక ప్రధాన సమస్య ఉంది. ఇది కొంతమందికి మాత్రమే ఈ సమస్య వర్తిస్తుంది. కోర్టు కేసులు, పోలీస్ కేసులు, వీటిలో ఎవరైనా ఇప్పటికే చిక్కులుకొని ఉంటే ఈ సంవత్సరం వాటి కారణంగా మీరు పూర్తిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 8లో గురువు ఉంటున్నారు. ఆయనతో పాటు కుజుడు చేరతారు. సో కాబట్టి కుజ గురువులు ఇద్దరు 8లో ఉన్నారు అంటే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అరెస్టులు కావడానికి, జైళ్ళలో వెళ్ళి కూర్చోవలసి రావడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరితో ఆర్గ్యుమెంట్స్ వంటివి చెయ్యవద్దు. ముఖ్యంగా కుజుడు గురువుతో కలిసిన ఆ 1.5 నెల పాటు ఎంత వీలైతే అంతవరకు సాధారణ వ్యక్తుల దగ్గర నుంచి ఈ కోర్టు కేసులు, పోలీస్ కేసుల్లో చిక్కులుకున్న వాళ్ళ వరకు సైలెంట్గా ఉండండి. అనవసర వాదనలకు వెళ్ళొద్దు. పొరపాటు అయిపోయిందని చెప్పడానికి ఏమాత్రం మొహమాట పడద్దండి. తప్పు ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. ఇది అన్ని విషయాల్లో వర్తిస్తుంది. ఇంట్లో అయినా, బయట అయినా, సమాజంలో అయినా, పోలీసులు, కేసులు, కోర్టులు, జడ్జిలు, ఇక్కడైనా సరే పొరపాటు జరిగిపోయింది అనే ఒక మాట మీ నోట్లోంచి వచ్చింది అంటే మీరు సమస్య నుంచి బయటపడ్డారని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లేదా సమస్యలో చిక్కులుకున్న చిన్నపాటి సమస్యతో బయటపడడానికి అవకాశం ఉంటుంది. చిన్నపాటి ఇబ్బందితో సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. లేదు, కాదుకూడదు, నాకు అన్నీ తెలుసు, నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అంటే ఎంత తెలుసు అనేది తర్వాత తెలుస్తుంది. తర్వాత మనం
పొరపాటు తెలుసుకున్నా కూడా సరిదిద్దుకోలేని విధంగా కొన్ని డ్యామేజెస్ అయితే జరిగిపోయి ఉంటాయి. ఈ చిన్న పొరపాటు కంటే అనుభవించాల్సిన శిక్ష అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అటువైపు వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి. పొరపాట్లు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏ మాత్రం చిక్కులుకున్నా ఇది కొంచెం అవమానకరంగాను, ఇబ్బందికరంగాను, ప్రాణాంతకంగాను కూడా మారడానికి అవకాశం ఉంది. చాలా తక్కువ మందికి ఎవరికైతే గురు దశాభుక్తి, కుజ దశాభుక్తి జరుగుతూ జన్మజాతకంలో కూడా కుజగురువులు 8లో కలిసి ఉంటారో వీళ్ళకు మాత్రమే ఈ సమస్య ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ మంది ఈ సమస్యలు ఎదుర్కోవడానికి, చిక్కులుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మిగిలిన వాళ్ళకి సాధారణంగా మన ఇంట్లో వచ్చిపోయే సాధారణ సమస్యలతోనే గడిచిపోవడానికి అవకాశం ఉంటుంది. లేదా వాహన ప్రమాదాలకి కుజుడితో గురువు కలిసిన 1.5 నెల పాటు వాహన ప్రమాదాలకి, మద్యపానం కారణంగా సమస్యల్లో ఇరుక్కోవడానికి, ఆకస్మిక ప్రమాదాలకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో వాహనాలు నడిపే సమయంలో కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. వీలైతే ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ అంత మంచిది కాదు. కుజ గురువులు కలిసిన 1.5 నెల ఖచ్చితంగా ఈ సమస్యలు అయితే ఎంతో కొంత ఎదుర్కొనే అవకాశం ఉంటుంది తులాలగ్నం వారు. శివారాధన, గ్రామదేవత ఆరాధన పూర్తి స్థాయిలో అనుకూలత ఇస్తుంది. ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి మీ ఆలోచనలు మాత్రమే మీకు సహకరిస్తాయి. మీ ఆలోచన ఏదైతే ధర్మబద్ధంగా అనిపిస్తుందో ఆ ధర్మబద్ధమైన ఆలోచనల ద్వారా మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. తప్పు చేయాలని కూడా ఒక్కోసారి ఆలోచన వస్తుంది. ఏదో రూపంలో తప్పు చేసి తప్పించుకోవాలని కూడా ఒక్కోసారి ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన కరెక్ట్ కాదు, మనం పొరపాటు చేయకూడదు అని ఒకే ఆలోచనతో మీరు తీసుకునే నిర్ణయాలు ఏదుంటాయో ఆ నిర్ణయాలు మీరు సమస్యల్లో చిక్కులుకోకుండా బయటపడేస్తాయి. ఇప్పటికి తప్పించుకుంటే చాలు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాంలే అంటే ఖచ్చితంగా ఏదో ఒక కొత్త సమస్యలో చిక్కులుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సంవత్సరం 2వ సగం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించే విషయం కానీ, నిర్ణయం తీసుకునే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఉద్యోగపరమైన సమస్యలు, చిక్కులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఖర్చులు మీ చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలోచనలు సహకరించక ఆలోచనలు మనల్ని తప్పుదారి పట్టించే అవకాశం కూడా ఉంటుంది. వీలైనంత వరకు కుజుడు కర్కాటకంలోకి వచ్చేలోపు మీరు ఏదైనా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవాలంటే తీసుకోండి. ఒక్కసారి కుజుడు కర్కాటకంలోకి వచ్చి ఆయన మళ్ళీ అక్కడ 2 నెలల పాటు దాదాపు స్తంభిస్తున్నారు. ఈ సమయంలో వచ్చే సమస్యలకు మీరు ముందే సిద్ధంగా ఉండడం అనేది అత్యంత అవసరం. లేదంటే కొత్త సమస్యల్లో చిక్కులుకునే అవకాశం ఉంటుంది. ఓకే అండి, శివారాధన మీకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. గ్రామదేవత ఆరాధన కూడా సహకరిస్తుంది. మీకు అవకాశం ఉంటే నాగదేవత ఆరాధన కూడా చేసుకుంటూ ఉన్న అనుకూలతను సద్వినియోగపరుచుకొని వచ్చే సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. కొత్త సమస్యల్లో చిక్కులుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇదే అండి తులాలగ్నానికి సంబంధించిన గురువు వృషభ సంచార ఫలితాలు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నానికి సంబంధించి గురువు వృషభ సంచార ఫలితాలు ఎటువంటి ఫలితం, ప్రభావం ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. వృశ్చిక లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే 7లో గురువు వచ్చి 11ను, లగ్నాన్ని 3ను కూడా చూస్తున్నారు. ఇది ఒక అత్యద్భుతమైన గ్రహ సంచారంగానే, గోచారంగానే వృశ్చిక లగ్న జాతకులు చూడాల్సి ఉంటారు. ఒక రకం కాదు, 2 రకాలుగా. ఒకటి, ఇంతవరకు గత 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా శని వీక్షణకు దొరుకుతూ ఉన్న గురువు ఈ సంవత్సరం పూర్తిగా శని వీక్షణలోంచి బయట రావడం ఒక అనుకూలత అయితే, 7లోకి వెళ్ళి 11ను చూడడం అనేది 2వ అనుకూలత. ఆహారం, విహారం, నిద్ర ఇటువంటి విషయాల్లో పూర్తి స్థాయిలో అనుకూలత ఉంటుంది. ఇంకా లగ్నాన్ని గురువు చూస్తున్నారు కాబట్టి లగ్నాన్ని శని చూస్తున్న కారణంగా వచ్చిన నీరసం, నిస్సత్తువ, శారీరక అలసట, బడలిక ఏదైతే ఉందో ఈ సమస్య తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అతిగా లావైన వాళ్ళు, ఊబకాయానికి లోనే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ అతి లావు నుంచి బయటపడడానికి, కొంత ఈ ఊబకాయ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం, అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే ఆహార పదార్థాలు విధి లేక తీసుకుంటూ ఉన్న వాళ్ళకి ఇప్పుడు వీళ్ళ ఆరోగ్యానికి సహకరించే ఆహార పదార్థాలు తీసుకోవడం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడం, ప్రశాంతంగా నిద్రపోవడం. ఎందుకంటే వీళ్ళకు సరైన నిద్ర కూడా లేక ఈ శారీరక నలతట, టెన్షన్, విపరీతమైన పంచమాధిపతి శని వీక్షణకు దొరికాడు అంటే ఇంకా విపరీతమైన స్ట్రెస్తో, విపరీతమైన నిర్ణయ లోపంతో, సరైన నిర్ణయాలు తీసుకోలేక, ఆలోచించలేక, రకరకాలుగా మానసికమైన ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్న వృశ్చిక లగ్న జాతకులకి ఎప్పుడైతే
పంచమాధిపతి గురు వీక్షణ సప్తమంలోకి వచ్చారు. వీళ్ళు గొంతు పెగలడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వృశ్చిక లగ్నం వాళ్ళకి 2వ స్థానాధిపతి అయిన స్థానాధిపతి కూడా గురువే. వీళ్ళు చెప్పాలనుకున్న మాటను చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పగలుగుతారు. గొంతు పెగిలి మాట బయట వస్తుంది. ధనం సమయానికి చేతికి అందుతుంది. వీళ్ళ అవసరాలకి కోరుకున్న ఆహారం, కోరుకున్న విధంగా నిద్ర, ప్రశాంతంగా ఎక్కడైనా కొంచెం విహారయాత్రలు వంటివి వెళ్ళి రావడానికి అనుకూలత ఏర్పడుతుంది. వీళ్ళు కోరుకున్న విద్యను అభ్యసించడానికి, చదువుతున్న చోట విద్యాలయాల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు వస్తున్న సమస్యలు వీళ్ళు పరిష్కరించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇంకా వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి అనుకూలత కలిగిన వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించే అవకాశం ఉంటుంది. ఎలాగూ ఇంకా 8లో కుజుడు కూడా వచ్చి ఆయన కూడా అక్కడ 8లో స్తంభిస్తారు కాబట్టి వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది వృశ్చిక లగ్న జాతకులకి. ఇంకా గృహంలో ఉన్న సమస్యలు, వృత్తి ఉద్యోగాల్లో ఉన్న సమస్యలు అలాగే కొనసాగుతాయి. మీ స్థాయికి తగిన ఉద్యోగం మీకు రాదు. కెపాసిటీ 10,000 రూపాయలు అయితే మీకు 1000 రూపాయలకు తగిన ఉద్యోగం మాత్రమే వస్తుంది. తప్పదు, చేయాలి కాబట్టి చేస్తూ ఉండాల్సింది. అదైనా వచ్చినందుకు సంతోషించాలి. అది కూడా లేకపోతే ఏం చేయాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో చిన్నదో పెద్దదో దొరికింది అని సంతృప్తిగా చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ స్థాయికి తగిన ఉద్యోగం అయితే ఈ సంవత్సరంలో మీకు రావడానికి అవకాశం లేదు. ఇంకా గృహ మార్పులు కానీ, గృహం కట్టడం కానీ, నిర్మాణాలు కానీ అంత అనుకూలంగా లేదు. కానీ 2వ సగంలో ఎప్పుడైతే కర్కాటకంలోకి కుజుడు వచ్చి స్తంభిస్తారో ఆ సమయంలో గృహ మార్పులు కావాలంటే చేసుకోవచ్చు. గృహ నిర్మాణానికి కూడా మీరు మేష లగ్నాన్ని అనుసరించి శంకుస్థాపన చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గోచార రీత్యా శనిని కుజుడు పట్టుకున్న 4లో శని అనేది అంత మంచిదైతే కాదు. అదే మేష లగ్నాన్ని అనుసరించి అయితే లగ్నాధిపతి వృశ్చిక లగ్నానికి మేష లగ్నానికి కూడా లగ్నాధిపతి కుజుడే కాబట్టి మేష లగ్నాత్తు చతుర్థంలో కుజుడు ఉంటూ 10, 11ను కూడా పట్టుకుంటారు కాబట్టి అది అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మేష లగ్నాన్ని ఉపయోగించి శంకుస్థాపన వంటివి చేసుకోవచ్చు. గృహ నిర్మాణం కూడా చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఈ సంవత్సరం అనుకూలత అంతా ఎవరికి అంటే వ్యాపారస్తులకి. 11లో కేతు ఉంటూ ఆ కేతువును మళ్ళీ గురువు చూస్తున్నారు. పంచమాధిపతి అయిన గురువు వ్యాపారంలో కొత్త పుంతలు తొక్కుతారు. మీరు ఊహించిన స్థాయి కంటే, మీరు ఎదురు చూసిన దానికంటే 10 రెట్లలో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్త విషయాలను మీరు అక్కడ క్రియేట్ చేసి వ్యాపారాన్ని ఆకర్షణగా మార్చగలుగుతారు. ఇంకా మీ అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, తోబుట్టువులు, సోదరులు ఎవరుంటారో వీళ్ళందరి ద్వారా పూర్తి సహకారం మీకు అందుతుంది. మీ యొక్క కమ్యూనికేషన్ అనేది కొంత సంతృప్తికరంగాను, ఆరోగ్యకరంగాను, ఆహ్లాదకరంగాను ఉంటుంది. మీకోసం వాళ్ళందరూ తమ యొక్క ధనాన్ని, సమయాన్ని వెచ్చించి మీ మంచికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మీకు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఏదైనా కొంత చుట్టుపక్కల వారితో కానీ, మీరున్న ప్రాంతంలో కానీ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏదైనా ఉంటే వాటిని మీరు సరి చేసుకోగలుగుతారు. గృహంలో ఉన్న సమస్యలు, తల్లి ఆరోగ్యం విషయంలో ఉన్న సమస్యలు, వృత్తి ఉద్యోగాల విషయంలో ఉన్న సమస్యలు మినహా వేరే రకమైన సమస్యలు ఏమి పెద్దగా లేవు. ఇవి కూడా సంవత్సరం 2వ సగంలో కొంతవరకు సద్దుమణిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం గోచార రీత్యా 70% అనుకూలం ఉన్న విధంగా వృశ్చిక లగ్న జాతకులు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 30% అనుకూలత కూడా కావాలి అనుకుంటే శనికి సంబంధించిన నువ్వులు, బెల్లం కలిపి ఆవులకు పెట్టడం, లేదా నువ్వుల్ని లేదా నువ్వుల నూనెని శివాలయంలో కానీ, నవగ్రహ మండపం వద్ద కానీ అక్కడున్న పురోహితులకు దానం చేసి రావడం వల్ల ఈ గోచార పరంగా శని కారణంగా వస్తున్న సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. మీకు ఏదైనా శుభగ్రహాల దశాభుక్తులు జరుగుతుంటే ఈ అనుకూల ఫలితాలు అత్యద్భుతంగా మీరు పొందగలుగుతారు. పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతుంటే మాత్రం కొంచెం తక్కువ మొత్తంలోనే అనుకూలత పొందే అవకాశం ఉంటుంది. ఓకే, ఇదే అండి వృశ్చిక లగ్నానికి సంబంధించిన గురువు వృషభ సంచార ఫలితాలు. విష్ణు సంబంధ దైవ ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన మీకు పూర్తి స్థాయిలో మరింత అనుకూలతలు కలిగించే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత ధనుర్లగ్నానికి సంబంధించి గురువు వృషభ సంచార ఫలితాలు ఎటువంటి ఫలితం చూపించే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. లగ్నాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు గత 4-5 సంవత్సరాల నుంచి యుగ శనివీక్షణకు దొరుకుతూ వెళ్ళిన కారణంగా మీరు ఏదైతే ఆరోగ్యపరమైన, గృహ సంబంధపరమైన, ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఉన్న అనుకూలతలను అంటే గృహంలో ఉన్న అనుకూలతలను, సౌకర్యాలను కూడా మీరు అనుభవించలేక ఇబ్బంది పడుతూ వస్తున్నారు. మన ఇంట్లోనే మనం పరాయి వాళ్ళుగా ఉన్న ఒక భావన ఏదైతే మీరు ఫీల్ అవుతూ వచ్చారో
ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ సంవత్సరం ఇప్పుడు జరగబోయే గురువు రాశి మార్పు అనేది మీకు పూర్తి స్థాయిలో అనుకూలత ఇచ్చే అవకాశం ఉంటుంది. వెళ్ళిన గురువు 10, 12, 2 3 భావాలను చూస్తారు. ముఖ్యంగా 10 ఇక్కడ అత్యంత బలంగా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే కేతువును గురువు చూస్తున్నారు. మీ జాతకంలో చిన్నపాటి అనుకూలత ఉన్నా సరే మీకు ఈ సమయంలో మీరు కోరుకున్న మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. అది సాఫ్ట్వేర్ అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే, మీ జాతకంలో ఉన్న అనుకూలతను బట్టి మంచి ఉద్యోగం, ఉన్నత స్థాయి ఉద్యోగం, మీ గౌరవ మర్యాదలను మరింత పెంపొందింపచేసే రకమైన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. రుణాలు తీర్చడానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏదైనా ఎదుర్కొంటూ ఉంటే ఈ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ధనం సమయానికి చేతికి అందుతుంది. సో ఈ ధనపరమైన సమస్యలు తగ్గుముఖం పట్టి రుణపరమైన సమస్యలు తగ్గి ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గుముఖం పట్టాయంటే పూర్తి స్థాయిలో మనశ్శాంతిగా ఉన్నట్టే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎవరితో అయినా విభేదాలు, శత్రుత్వం ఉంటే వీటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. చాలా తేలిగ్గా సమస్యల పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏదైతే ఇప్పటి వరకు మీకు సమస్య, ఇబ్బంది అనుకుంటూ ఉన్నారో ఈ సమస్య, ఇబ్బందిని పరిష్కరించుకోవడానికి అత్యద్భుతమైన మార్గం ఈ సంవత్సరంలో లభించే అవకాశం ఉంటుంది. మరి గురువు మీదనే కాస్త బలంగా కుజ సంచారం కూడా ఉంటుంది కాబట్టి ఈ అనుకూలతలు మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారులకు మధ్యమ ఫలితాలే ఉంటున్నాయి. పూర్తి స్థాయిలో లాభాలు ఏమీ ఉండట్లేదు, అలాగని చెప్పి నష్టాలు కూడా ఉండట్లేదు. మీ జన్మజాతకాన్ని అనుసరించి వచ్చే ఫలితాలు ఏమున్నాయో అవి అలా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఖర్చు మాత్రం కొంచెం పెద్ద మొత్తంలోనే ఉంటుంది. ఈ ఖర్చు ఆరోగ్యం కోసం కావచ్చు, రుణాలు తీర్చడానికి కావచ్చు, సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, కొంచెం పెద్ద మొత్తంలోనే ఖర్చు ఉంటుంది. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే ఖర్చుకు తగినంత ధనం చేతికి అందుతూ ఉంటుంది. ఇంతవరకు మనం సంతోషపడవచ్చు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వీళ్ళతో వచ్చే సమస్యలు కావచ్చు, తండ్రితో వస్తున్న మనస్పర్ధలు కావచ్చు, ఇవి ఇలాగే కొనసాగుతాయి. ఈ సమస్య మీకు అక్టోబర్ నుంచి కొంతవరకు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ అక్టోబర్ వరకు ఈ సమస్య ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం 4లో రాహు ఉంటున్నారు కాబట్టి కొత్త గృహాలు కొనుగోలుకు కానీ, నిర్మాణానికి కానీ ధనుర్లగ్నాన్ని అనుసరించి అంత అనుకూలమైతే కాదు, కొత్త రకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఇంకా తప్పని పరిస్థితి అయితే వేరే లగ్నాలు ఏదైనా ఉపయోగించుకొని గృహ మార్పు చేసుకోవచ్చు. కానీ గృహ నిర్మాణం కానీ, కొనుగోలు కానీ ఈ సంవత్సరం మీ జాతకరీత్యా అంత మంచిదైతే కాదు. విష్ణు సంబంధ దైవ ఆరాధన పూర్తి స్థాయిలో అనుకూలతనిస్తుంది. సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చూడొచ్చు. ఆంజనేయ స్వామి ఆరాధన కూడా మీకు మరింత అనుకూలతలను ఏర్పరిచే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత మకర లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం గురువు వృషభ సంచారాన్ని అనుసరించి మకర లగ్నం వారికి ఎటువంటి పరిస్థితులు, ప్రభావం, ఫలితం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక మకర లగ్నానికి సంబంధించి చూసుకుంటే మిశ్రమ ఫలితాలు, మధ్యమ ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2లో శని ఉంటూ తన యొక్క సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు. అదే సమయంలో 4లో ఇంతవరకు శనివీక్షణ కట్టుబడిన గురువు, గత 4-5 సంవత్సరాల నుంచి శనివీక్షణ కట్టుబడి ఉన్న గురువు 2 విధాలుగా అనుకూలతను పొందుతూ వస్తున్న మకర లగ్న జాతకులకి ఇప్పటి నుంచి ఈ 2 విధాల అనుకూలత తగ్గి కేవలం ఒక అనుకూలత మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఒక అనుకూలత ఉంది, దీనికి మనం సంతోషపడవచ్చు. శని యొక్క అనుకూలత అనేది కొనసాగుతున్న కారణంగా మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏమీ లేవు. కానీ సెకండ్ హాఫ్ నుంచి శని కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్తారు కాబట్టి సంవత్సరం 2వ సగం పూర్తి స్థాయిలో ఇబ్బంది అయితే ఉంటుంది. మొదటి సగం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. పంచమంలోకి గురువు వెళ్ళారు. సో పంచమం అనేది మనం ఆలోచన స్థానం, సంతాన స్థానం. సో ఆలోచనలు సహకరించవు, తీసుకునే నిర్ణయాలు కరెక్టా కాదా తెలియదు, ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేము, మనం ఎదురు చూసింది, మనం ఊహించింది అక్కడ జరగదు. అదే సమయంలో సంతానం యొక్క అనారోగ్యంతో కానీ, సంతానం యొక్క ప్రవర్తనతో కానీ కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మనం ఏదో ఊహించుకొని ఒక పని చేస్తాం, ఆ ఎదురు చూసిన ఊహించిన ఫలితం అక్కడి నుంచి మనం సత్ఫలితాన్ని పొందలేము. రకరకాల విచిత్రమైన సమస్యలు, ఇబ్బందులు, నిర్ణయ లోపంతో ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. 9ని గురువు చూస్తున్నారు. సో 9ని గురువు చూస్తున్న కారణంగా దైవానుకూలత ఉండబోవడం లేదు. ఒకవేళ మీకు కేతు దశ అయిపోయినా సరే, లేదా గురుదశ అయిపోయినా సరే, 2 దశలు అయిపోయి ఉంటే వేరే విషయం. కానీ 2 దశలు అయిపోవడం కొంత అందరికీ జరగని పని. సంవత్సరం దైవానుకూలత కొంచెం తక్కువగానే ఉంటుంది. దైవానుగ్రహం కానీ, తీర్థయాత్రల కోసం చేసే ప్రయత్నాలు కానీ అంత అనుకూలం అయితే కాదు. ఒకవేళ జరిగినా కూడా వాటి యొక్క ఫలితాన్ని మనం ఈ సంవత్సరంలో వెంటనే పొందడం కొంత కష్టం.
ఎటొచ్చి మీకున్న అనుకూలత అంతా 2లో ఉన్న శని ద్వారా వస్తున్నది మాత్రమే కాబట్టి ఆ అనుకూలతను సద్వినియోగపరచుకుంటూ ముందరకు వెళ్ళిపోవాలి. గృహం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం మొత్తం 4 శని చూస్తున్నారు కాబట్టి గృహంలో ఉన్న అనుకూలతలు, గృహం కొనుగోలు, అమ్మకం, కట్టడం, నిర్మాణం, ఇల్లు మారడం, అద్దె ఇల్లు మారడం, వీటన్నిటికీ పూర్తి స్థాయిలో మకర లగ్నం సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉంటుంది. సమయానికి ధనం చేతికి అందుతుంది. మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఏ రకమైన సమస్య వచ్చినా కూడా మాట కారణంగానే సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. పూర్తిగా మీరు సాధించుకోగలుగుతారు. కానీ ఒక్కసారి కుజుడు కర్కాటకంలోకి వచ్చారంటే సంవత్సరం 2వ సగం నుంచి ఈ అనుకూలత కూడా ఉండటం లేదు. కుజుడు కర్కాటకంలో స్తంభించి శనిని చూస్తున్నారు. ఆ తర్వాత కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగపరమైన సమస్యలు ఎదుర్కోవడంతో పాటు కాస్త గౌరవ మర్యాదలకు భంగం కలగడంతో పాటు మాట కారణంగా మనం ఏదైతే శని అనుకూలతతో మన మాట చెల్లుబాటు అవుతూ వస్తుందని మనం ధీమాగా ఉన్నామో ఇదే మాట కారణంగా సమస్యల్లో చిక్కులుకోవడం, కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కుజుడు శనిని పట్టుకున్న సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు మీకు శని యొక్క అనుకూలత సంపూర్ణంగా లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ సంవత్సరం ఉండడానికి అవకాశం ఉంది. 11 శని చూస్తున్నారు కానీ గురువు ఎప్పుడైతే పంచమంలోకి వెళ్ళి 11 చూస్తారో మీ ఆలోచనలు మిమ్మల్ని తప్పుదారి పట్టించడంతో పాటు మీకు అవసరం లేని అక్కర్లేని అనవసరమైన వ్యాపారాలలో మీరు పెట్టుబడులు పెట్టాలనుకోవడం, అక్కర్లేని వస్తువులు తెచ్చి షాప్లో పెట్టుకొని అమ్మాలనుకోవడం, లేదా అక్కర్లేని వస్తువుల్ని తయారు చేయాలనుకోవడం, అక్కర్లేని వస్తువులను కొనుగోలు చేసి అమ్మాలనుకోవడం, మీరు తీసుకునే పొరపాటు నిర్ణయాల వల్ల వ్యాపారంలో స్తబ్దత కొనసాగడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీరు ఎదురు చూసిన స్థాయిలో ఆ వ్యాపారాలు జరగవు, అంత లాభాలు రావు. మీకు ఈ సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నా, మరింత అనుకూల ఫలితాలు కావాలనుకున్నా శివారాధన పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలను ఇస్తుంది. గ్రామదేవత ఆరాధన కూడా మరింత అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అపగ్రహాల కారణంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇదే అండి మకర లగ్నానికి సంబంధించిన గురువు వృషభ సంచార ఫలితాలు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. తర్వాత కుంభలగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం కుంభలగ్నానికి సంబంధించి గురువు వృషభ సంచార ఫలితాలు ఎటువంటి ఫలితాలు ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. గురువు వృషభ సంచారం కుంభలగ్నం వారికి అత్యంత ఇబ్బందికరమైన గోచారంగానే చూడాల్సి ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన లగ్నాలు 2 ఉన్నాయి. వృషభ సంచారాన్ని అనుసరించి 1 తులాలగ్నం, 2 కుంభలగ్నం. తులాలగ్నానికంటే ఎక్కువగా కుంభలగ్నం వారికి ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి. 4లో గురువు, అర్ధాష్టమ గురువు అంటారు. ఈ 4లో ఉన్న గురువు ఏం చేస్తారు? మళ్ళీ 8ని చూస్తున్నారు. 8లో కేతు ఉన్నారు. 10ని చూస్తున్నారు. లగ్నంలో ఉన్న శని 10ని చూస్తూ ఉన్నారు. అనుకూలత అంటే వృత్తిపరమైన అనుకూలత పూర్తి స్థాయిలో ఉంటూ ఉండింది. ఇప్పుడు ఆ 10ని గురువు కూడా చూస్తున్నారు. అదే సమయంలో 12ని కూడా గురువు చూస్తున్నారు. అన్ని వైపులా అన్ని విధాల స్తబ్దత కొనసాగే సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మీరు చూడవలసి ఉంటుంది. మొదటి సగమైనా కొంత అనుకూలంగా ఉంటుందేమో కానీ 2వ సగం పూర్తిగా స్తంభన అనేది మీరు చూస్తారు. 6 నెలల పాటు ఇంచుమించు స్తంభించిపోయిన పరిస్థితిని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. గృహంలో సమస్యలు, ప్రయాణాల్లో సమస్యలు, ప్రయాణాల్లో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఆకస్మిక సమస్యలు, ఆకస్మికంగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. అనారోగ్యాలు, ఆరోగ్యం కోసం విపరీతంగా ఖర్చులు, తల్లి ఆరోగ్యం విషయంలో సమస్యలు, తల్లి ఆరోగ్యం కోసం ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఆరోగ్యం కోసం మనం ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదంటే ఆవిడతో గొడవలు, మనశ్శాంతి లోపం, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉన్న ఊరు నుంచి బయట ఊరికి వెళ్ళాలనుకుంటాం, వెళ్తే అక్కడ కూడా అనుకూలత ఉండదు. ప్రయాణాల్లో విపరీతమైన ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంతవరకు వాహన ప్రమాదాలు కూడా సూచిస్తోంది. అదే సమయంలో వృత్తి ఉద్యోగపరమైన సమస్యలు పుష్కలంగా ఉంటున్నాయి సంవత్సరం మొత్తం. ఏ రకమైన పొరపాట్లు ఇంతకుముందు ఎప్పుడో చేసి వదిలేసిన, కొన్ని సంవత్సరాల ముందర ఎప్పుడో మీ ద్వారా జరిగిన చిన్న పొరపాటు అయినా సరే ఇప్పుడు బయటపడి ఆ కారణంతో మీరు పనిష్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. జరిమానాల దగ్గర నుంచి సస్పెండ్ వరకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ కారణంగా కోర్టు కేసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్య. అన్ని రకాల ఉద్యోగస్తులకి సమస్య ఉంటుంది. అది ప్రైవేటు, గవర్నమెంట్ 2 సెక్టార్లలో కూడా. ధనం ఖర్చు అనేది మీరు ఊహించిన దానికంటే కొంచెం పెద్ద మొత్తంలోనే ధనం ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చు
దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఖర్చు పెట్టిన ధనం తిరిగి చేతికి వస్తుందా, లేదా దానివల్ల ఏదైనా అనుకూలత ఉంటుందా అంటే రెండూ ఉండవు. దుర్వినియోగం మాత్రమే ధనం అవుతుంది. ఏ ఒక్క రూపాయి మీరు వెనక్కు తీసుకోలేరు. దాని యొక్క ఫలితాన్ని కూడా మీరు పొందలేరు. అదే బూడిదలో పోసిన పన్నీరు అన్న విధంగా ధనం యొక్క పరిస్థితి అవుతుంది ఈ సంవత్సరం కుంభలగ్నానికి సంబంధించినంత వరకు. రెండవ సగంలో కుజుడు కూడా 6లోకి వచ్చి లగ్నాధిపతిని పట్టుకుంటున్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు, ఆకస్మిక అనారోగ్యాలు, ఆకస్మిక సమస్యలు, ఆకస్మిక ప్రమాదాలు, శత్రువులు పెరగడం, శత్రువులతో ఇబ్బందులు ఎదుర్కోవడం, శత్రువులు మనల్ని ఒంటరివాణ్ణి చేసేసి పట్టేసుకోవడం. ఇంతకుముందు ఎప్పుడైనా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టుంటాం, ఇప్పుడు వాళ్ళు మనల్ని అదే విధంగా ఇంకా ఇబ్బంది పెట్టడం, రకరకాలైన సమస్యలు అయితే ఉంటున్నాయి. మీరు ఎదురు చూసిన దానికంటే కొంచెం పెద్ద స్థాయిలోనే ఇబ్బందులు అయితే ఉంటున్నాయి ఈ సంవత్సరం, ముఖ్యంగా రెండవ సగంలో. మొదటి సగం ఒక రకమైన సమస్యలు ఎదుర్కొంటే రెండవ సగం ఇంకో రకమైన సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు గురువు కుజుడు కేతు వీరికి చిన్నపాటి గ్రహశాంతులు అయినా చేసుకోండి, లేదా వారానికి ఒకసారి వారి యొక్క గ్రహధాన్యాన్ని దానం చేస్తూ అయినా ఉండండి, లేదా ఆవులు ఎద్దులు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లకు ఈ గ్రహధాన్యాన్ని పెట్టే ప్రయత్నమైనా చేస్తూ ఉండండి. గురువుకు శనగలు, కుజుడికి కందులు, కేతువుకు ఉలవలు, కొద్దిగా బెల్లం కలిపి ఎద్దులు దొరికితే పెట్టండి, చాలా మంచి ఫలితం ఇస్తుంది. ఎద్దులు దొరకని పక్షంలో కనీసం ఆవులకైనా బెల్లం కలిపి పెట్టండి, రాత్రిపూటే నానబెట్టేసి. దీని కారణంగా ఈ ఆవులు లేదా ఎద్దులు ఇవి తినే కొద్దీ మనకు ఈ గ్రహ దోషములు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఇది ఎవరైతే ఇంతకుముందే పొరపాటు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఈ కోర్టు కేసులు, సస్పెండ్స్ ఇవన్నీ ఉంటాయి. సాధారణంగా ధర్మబద్ధంగా పని చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళకి చిన్నపాటి సమస్యలు ఉంటాయి, కానీ ఉద్యోగాలు కోల్పోవడం వంటివి ఉండవు. పై అధికారుల ఒత్తిడి, పని ఒత్తిడి, చేయాల్సిన దానికంటే ఎక్కువ పని చేయడం, మనం ఎంత పని చేసినా పై అధికారులు సంతృప్తి చెందకపోవడం, ఇటువంటి సమస్యలతో సాధారణంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, కానీ ఉద్యోగం కోల్పోవడం ఉండదు. ఇంతకుముందు పొరపాట్లు, తప్పులు చేసిన వాళ్ళకు మాత్రమే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. అందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ధర్మబద్ధంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారా, మీకు ఏ ఇబ్బంది లేదు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు. కాకపోతే ఉన్నదానికంటే ఇంకొంచెం ఉన్న పని మీరు చేయలేక ఇబ్బంది పడడం, పనిలో ఒత్తిడి ఉండడం, పై అధికారులు ఒత్తిడం, ఇలా ఏదో చిన్నపాటి ఇబ్బందులతో వచ్చి వెళ్ళిపోతుంది, కానీ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ధర్మబద్ధంగా పని చేసుకుంటూ ఉన్న వాళ్ళకి లేదు. ఎవరైతే మనకు అవకాశం దొరికిందని తప్పులు, పొరపాట్లు చేస్తూ వచ్చారో, ఇతరులను ఇబ్బంది పెట్టారో, వీళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇబ్బంది పడి తీరుతారు. డౌటే అక్కర్లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య నుంచి బయటపడడానికో, తప్పుల నుంచి తప్పించుకోవడానికో అవకాశం లేదు. ఈ సమస్యల నుంచి పరిహారం కావాలి అనుకుంటే శివారాధన మిమ్మల్ని కొంత సమస్యల నుంచి గట్టున పడేయడానికి అవకాశం, అనుకూలత ఇస్తుంది. లేదా గ్రామదేవత ఆరాధన పూర్తి స్థాయిలో అనుకూలత ఇస్తుంది. మళ్ళీ చెబుతున్నాను, మీకు మనసు కష్టం అనిపించినా, ఇబ్బంది అనిపించినా సరే జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఎవరి జోలికి పోవద్దు. ఇంతకుముందు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే ఆ పొరపాట్లు మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యండి. మీ వరకు ఏదైనా వస్తే ఏదో పొరపాటు జరిగిపోయింది వదిలేయండి అని చెప్పే ప్రయత్నం అయితే చెయ్యండి. కూడదు, నాకు మించి ఇంకెవరు లేరు అంటే మనకు మించి జరగాల్సినవి జరుగుతాయి. మనం ఎంతవరకు పరిస్థితికి తల వంచుతాము అంతవరకు పరిస్థితి మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసి వదిలేస్తుంది. మనం పరిస్థితిని ఎదిరించి పొరపాట్లు చేసినా కూడా నేనే కరెక్ట్ అని పోరాటం చేయాలి అనుకుంటే ఇబ్బంది పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని పరిస్థితిని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. ఓకే అండి, ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత మీనలగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం గురువు వృషభ సంచారాన్ని అనుసరించి మీనలగ్నం వారికి ఎటువంటి ఫలితాలు, ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది ఒక సంవత్సరం పాటుని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. 4-5 సంవత్సరాలుగా శని వీక్షణకు దొరుకుతూ వచ్చిన గురువు శని వీక్షణ నుంచి బయటపడి 3లోకి వెళ్ళి 7, 9, 11 చూస్తున్నారు. కాస్త ఊపిరి తీసుకోవడానికి అనుకూలత కలిగిన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చూడవలసి ఉంటుంది. శత్రువు చేతిలో చిక్కుకుని బయటపడిన విధంగా భావించాల్సి ఉంటుంది. పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. సో మీన లగ్నానికి సంబంధించి ఏంటంటే కాస్త మొట్టమొదట ఆరోగ్యం విషయంలో కుదుట పడినట్టు అవుతుంది. ఆరోగ్య విషయంలో ఉన్న ఇబ్బందులు, శారీరక నలతట, వీటి నుంచి కొంచెం బయటపడి ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఒక రకమైన స్తబ్దతలో చిక్కుకుపోయి ఉన్న విధంగా ఉన్నవాళ్ళు కొంచెం అలా ఆహ్లాదంగా బయటకు వెళ్ళి రావడానికి, చిన్నపాటి టూర్స్ వంటివి వెళ్ళి రావడానికి అవకాశం లభిస్తుంది. ఆహ్లాదపూరిత వాతావరణంలో గడపడానికైనా అవకాశం కనిపిస్తుంది, అవకాశం లభిస్తుంది. తర్వాత తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోవడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కులదేవత ఆరాధన,
పితృదేవత ఆరాధన చేసుకోవడానికి కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే మనం చేయాలనుకుని చేయలేక వదిలేస్తున్నామో అటువంటి పూజలు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అవకాశం, అనుకూలత లభిస్తుంది. ఎవరైనా మీ కులదేవత ఆరాధన కానీ పితృదేవత ఆరాధన కానీ చేసుకోవాలనుకుంటే ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచి మీరు ప్రారంభం చేసి కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి మీరు ఎదురు చూసిన దానికంటే కొంచెం ఎక్కువగానే లాభాలు వస్తాయి. అనుకోకుండా మీరు ఎదురు చూడని వ్యాపారాలు మీ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. మంచి ఆలోచనలతో వ్యాపారపరమైన అభివృద్ధి చేసుకోవడానికి, వ్యాపారంలో ఉన్న సమస్యల పరిష్కారానికి, వ్యాపారం అనుకూలతకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్న సంవత్సరంగా ఈ సంవత్సరం చూడాల్సి ఉంటుంది. కానీ వ్యాపారంలో లాభాలు వచ్చినా కూడా ఏదైతే గత కొన్ని సంవత్సరాల్లో జరుగుతూ వస్తున్న డ్యామేజ్ ఏదైతే ఉందో ఈ డ్యామేజ్ రికవరీ కోసమే ఆ ధనం సరిపోతుంది. మిగిలించడం అంటూ ఏమీ ఉండదు. వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయితే అయిపోతుంది. ఖర్చులను అయితే మీరు ఆపలేరు. ఏదో ఒక అవసరం కోసం ఏదో ఒక రూపంలో ధనం ఖర్చు అనేది ఈ సంవత్సరం పూర్తిగా ఉంటుంది. ఆరోగ్యం కోసం కావచ్చు, వేరే అవసరాల కోసం కావచ్చు, రుణాలు తీర్చడం కోసం కావచ్చు, ఇంట్లో ఉన్న అవసరం కోసం కావచ్చు, రకరకాల సమస్యలతో. ఎలా అంటే బాగా ఎండిపోయిన నేల మీద వర్షం పడితే ఇంకా లోపల ఉన్న ఏదైతే అవసరం ఉందో మొత్తం అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు పైన నీళ్లు ఉండడం కనిపించదు. ఇప్పుడు కూడా మీ పరిస్థితి అదే. ధనం అయితే వస్తుంది, కానీ వచ్చింది వచ్చినట్టు ఇంతకు ముందున్న సమస్యల పరిష్కారం కోసం, సమస్యల నుంచి బయటపడడం కోసం, ఇంట్లో ఉన్న అవసరాల కోసం ఖర్చు అయితే అయిపోతుంది. ధనం మిగలడం అంటూ ఈ సంవత్సరంలో కుదరని పని. కానీ సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ధనం సమయానికి చేతికి అందుతుంది. అవసరానికి తగిన విధంగా ఎవరో ఒకరు వచ్చి ధనాన్ని సపోర్ట్ చేసి వెళ్తూ ఉంటారు. మీకు కమ్యూనికేషన్స్ ఇవి అంటే చుట్టుపక్కల ఉన్న వారి యొక్క సహకారం పూర్తిగా పెరుగుతుంది. అదే సమయంలో మీ చెల్లెళ్ళు, తోబుట్టువులు, అక్కలు, అన్నలు వీరి యొక్క సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉండి మీరు ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి వారి యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. ఓకే, ఇది అండి మీన లగ్నానికి సంబంధించిన గురువు వృషభ సంచార ఫలితాలు. మరింత అనుకూలత కోసం ఏదైనా సరే ఒక విష్ణు సంబంధ ఆలయాన్ని ప్రతిరోజు ప్రదక్షిణ చేయడం, విష్ణు సంబంధ ఆరాధన చేసుకుంటూ ఉండడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, దీంతోపాటు ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేసుకుంటూ ఉన్నారంటే మరింత అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇది అండి మీన లగ్నానికి సంబంధించి గురువు వృషభ సంచార ఫలితాలు. మనం ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.